హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు ఇండియన్ నేవీ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే అయ్యింది. సో దానికి సంబంధించి వివరాలు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాము. సో ఆ నోటిఫికేషన్ ఏమిటంటే ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ ఈ రెండు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో దానికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇండియన్ నావీ హర్ కామ్ దేశ్ కే నామ్. సో ఇది ఎవరికైతే ఎలిజిబుల్ అంటే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్. సో ఎవరైతే పెళ్లి చేసుకోలేదో వాళ్ళకైతే ఈ అప్లికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక లేట్ ఎందుకు ఇక్కడ మనం చూద్దాము. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ మ్యాట్రికులేషన్ ఎగ్జామినేషన్ విత్ 50% మార్క్స్. సో దీనికి ఎంఆర్కి సంబంధించి ఇది ఇప్పుడు ఈ వీడియో చేసింది ఎంఆర్ సంబంధించి. సో ఎస్ఎస్ఆర్ నెక్స్ట్ చెప్తాను. సో ఈ వీడియోలోనే చెప్తాను. సో దానికి సంబంధించి చూద్దాం. ఇప్పుడు ఎంఆర్ సంబంధించి ఎంఆర్ వచ్చేసి సో 10th అయితే పాస్ అయితే ఉండాలి విత్ 50% మార్క్తోని. అండ్ ఏజ్ వచ్చేసి 1 November 2023 టు 30 April 2007. సో ఈ మధ్యలో జన్మించి అయితే ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, పే అలౌన్సెస్ అండ్ సో సాలరీకి సంబంధించి అగ్నివీర్ విల్ బీ పెయిడ్ ప్యాకేజెస్ 30,000 పర్ మంత్ అయితే మీకైతే వస్తుంది శాలరీ అనేది. అండ్ సేవా నిధి అంతోని. సో ఇక్కడ చూడండి, అగ్నివీర్ మీకు ప్రాసెస్ తెలుసు కదా, 4 years ఉంటుంది. సో అందులో కొందరిని సెలెక్ట్ చేస్తారు. సో మంచిగా పర్ఫార్మెన్స్ ఎవరైతే మంచిగా ఇస్తారు వాళ్ళని అక్కడనే పెట్టుకుంటారు. మిగతా వాళ్ళని రిటర్న్ అయితే పంపిస్తారు, మనకు తెలుసు కదా ప్రాసెస్. సో 4 years అయితే ఉంటుంది. 1st year, 2nd year, 3rd year, 4th year. అండ్ దానికి సంబంధించి 1st year వచ్చేసి 30,000, 33,000 అండ్ 3rd year వచ్చేసి 36 అండ్ 4th year వచ్చేసి 40,000. సో టోటల్ వచ్చేసి మీకు 5.02 lakhs అయితే మీకైతే కంట్రిబ్యూషన్ అనేది చేస్తారు వాళ్ళు అగ్నివీర్కు సంబంధించి. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అండ్ దట్ కంపాన్సేషన్స్ అండ్ డిజబిలిటీ కంపాన్సేషన్స్ ఇవన్నీ ఇస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో దీనికి సంబంధించి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అనేది ఉంటుంది. సో స్టేజ్ 1 అనేది మీకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో మీకు మార్క్స్ బట్టి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో చేసిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ విల్ బి కంప్యూటర్ బేస్డ్. టోటల్ 50 questions ఉంటాయి. ఈ క్వశ్చన్ క్యారీస్ 1 marks. ద పేపర్ విల్ బి హిందీ అండ్ ఇంగ్లీష్. సో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ జనరల్ అవేర్నెస్ నుంచి మీకు అయితే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెనాల్టీ ఫర్ ఆన్సర్. సో మీరు ఒక రాంగ్ ఆన్సర్ చేసి 0.25. సో 0.25 మార్క్స్ అనేది కట్ అయితే అవుతుంది. అంటే 4 రాంగ్ చేస్తే 1 మార్క్స్ అనేది పోతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది 550. సో 550 అనేది ఉంటుంది ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అందరికీ, SC, ST, BC, BCW అందరికీ, AWS వాళ్ళకు అందరికీ మీకైతే 550 అనేది ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ స్టేజ్ 2 వచ్చేసి ఏముంటుందంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. సో మేల్ వచ్చేసి 1.6 km రన్. సో 6 minutes 30 secondsలో అయితే కంప్లీట్ అయితే చేయాలి. అండ్ స్క్వేర్స్ వచ్చేసి ఉతక్కు బయట వచ్చేసి 20 అండ్ పుషప్ వచ్చి 15 అండ్ నీ సిటప్స్ వచ్చేసి 15 అయితే చేపిస్తారు. అండ్ ఫీమేల్ వచ్చేసి 8 minutesలో 1.6 రన్ అయితే చేయాలి. అండ్ స్క్వేర్ వచ్చి 15 చేయాలి, పుషప్ వచ్చి 10 అండ్ సిటప్స్ అనేది 10 అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫిజికల్ అయిపోయిన తర్వాత రిక్వైర్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఆ మెడికల్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే మెరిట్ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ సో ఫైనల్ రిక్వైర్మెంట్ మెడికల్ అయితే జరుగుతుంది. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో అక్కడ వచ్చిన తర్వాత సో మినిమం హైట్ అనేది మీకైతే మినిమం స్టాండర్డ్ మేల్ అండ్ ఫీమేల్కి 157 cm అయితే ఉండాలి. టాటోస్ బాడీ ఇస్ ఓన్లీ పర్మిటెడ్ ఇన్నర్ ఫేస్ ఆఫ్ ఏ. సో టాటోస్ అనేది ఉండొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజువల్ స్టాండర్డ్. సో అన్కరెక్టెడ్ విజన్ వచ్చేసి 6/12 అయితే ఉండాలి. కరెక్టెడ్ విజన్ అయితే 6/6 అయితే ఉండాలి.
అండ్ ట్రైనింగ్ వచ్చేసి సో ఎవరైతే ఎగ్జామ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళ ట్రైనింగ్ వచ్చేసి నవంబర్ నుంచి స్టార్ట్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ చూడండి. సో హౌ టు అప్లై అనేది ఉంది. సో ఇక్కడ చూడండి 13th మే నుంచి అయితే మనకైతే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 27 మే వరకు అయితే ఉంది. సో మీరు 13th మే నుంచి ఇది ఇంకా అప్లికేషన్ అనేది ప్రాసెస్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే కాలేదు. సో 13 మే నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి సో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫోటోగ్రాఫ్ దానికి సంబంధించిన వివరాలు. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ విల్ బి మే 27 వరకు అయితే ఉంది. సో ఇప్పుడు చూద్దాము. ఇది ఎంఆర్ సంబంధించి. సో ఎస్ఎస్ఆర్ సంబంధించి ఇప్పుడైతే చూద్దాం. సో ఎస్ఎస్ఆర్ సంబంధించి ఏం లేదు, అది 10+2 క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇప్పుడు చూద్దాం దానికి సంబంధించి వివరాలు. సో ఇది వచ్చేసి ఎస్ఎస్ఆర్ సంబంధించి నోటిఫికేషన్. దీనికి ఏం లేదు, కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అంటే క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది, మిగతా అంతా సేమ్ టు సేమ్. సో ఇక్కడ చూడండి ఎస్ఎస్ఆర్ వచ్చేసి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి అక్కడికి వచ్చేసి 10th కదా, ఇక్కడ క్వాలిఫైడ్ 10+2 విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ బోర్డ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50% మార్క్స్ అయితే మీరైతే క్వాలిఫై అయితే ఉండాలి. సో అయితే దీనికైతే అప్లై చేస్తే ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ చూడండి 1 నవంబర్ 2023 టు 30 ఏప్రిల్ 2007 అయితే ఉండాలి. సో దీనికి సేమ్ ఏం లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ ప్రాసెస్సే డిఫరెంట్ అంతే. సో ఇక్కడ చూడండి ఇక్కడ 5.2 lakhs అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ సేమ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు దీనికి వచ్చేసి స్టేజ్ 1 స్టేజ్ 2 సేమ్ ప్రాసెస్, షార్ట్ లిస్టింగ్ అండ్ ఇండియన్ నావీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ తర్వాత నెక్స్ట్ ఇవి ఎగ్జామినేషన్ ఫీ చెప్పినా కదా 550 అని. సో దీనికి ఏం డిఫరెంట్ లేదు, సేమ్ ఉంటుంది, ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ ట్రైనింగ్ వచ్చేసి నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది, మీకు చెప్పిన కదా ఆల్రెడీ. ఓన్లీ ఎస్ఎస్ఆర్కి అప్లై చేసే వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ఉంటేనే చేసుకోవచ్చు. అండ్ 10th ఉన్న వాళ్ళు ఎంఆర్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో మ్యాక్సిమం అందరు కంప్లీట్ చేసి ఉంటారు. సో ఎంఆర్ అండ్ దీనికైతే అప్లై అయితే చేసుకోండి. సో హౌ టు అప్లై అనేది ఇక్కడైతే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు 13 మే నుంచి 27 ఆల్రెడీ చెప్పాను కదా. సో ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఫరెంట్, మిగతా అంతా సేమ్ టు సేమ్. సో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీకు ఏమైనా నోటిఫికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరైతే ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.